సార్ మిడిల్ చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలండి. హెచ్ఆర్ పిక్చర్స్ వీరధీర శూర, ఇది తెలుగు మనకి ప్రసాద్ గారు తీసుకున్నారు, అద్భుతం. ఆయన చెయ్యే గోల్డెన్ హ్యాండ్ అది. సో విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, మాకు తాడేపల్లిగూడెంలో ఒక స్కూల్ ఉండేది, అక్కడే చదువుకున్నాం మేము 10th వరకు. జాన్ కెనడీ మెమోరియల్ స్కూల్. అక్కడ ఉన్న ఒక టీచరు, ఇంగ్లీష్ టీచరు, కెనడీ అనే వారి పేరు ఉంది, ఒకసారి అడిగి కనుక్కో అన్నారు. సార్ ఒరిజినల్ నేమ్ కెనడీ. ఓకే. అంటే ఆ డెడికేషను, ఆ ఇన్స్పిరేషను, ఆ మోటివేషను, ఆయన ఇదే మన ఎర్రగడ్డ దగ్గర థియేటర్లో శ్రీహరి గారు నేను అపరిచితుడు సినిమా 3 సార్లు చూసామండి. 3 సార్లు గోకుల్ థియేటర్. ఆయన ఏంటంటే ఒళ్ళంతా ఏమంటారు చూసారా, యాక్సిడెంట్ లాగా. మొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూలో జాకీ చాన్ గారు ఒక షోకి వచ్చారు. ఆయన ఆ షోలో చూపిస్తే మొత్తం ఇవన్నీ లైఫ్ రిస్క్ చేసి నేను చేసిన స్టంట్స్కే నాకు వరల్డ్ వైడ్ ఫేమస్ జాకీ చాన్ అంటే. అలాగే మా విక్రమ్ గారు అటు యాక్షన్ కానీ, అటు లవర్ బాయ్గా కానీ, ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్గా కానీ, ఏదైనా 100కి కాదు 1000% పండించే ఏకైక నటుడు, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ గారు. ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సురాజ్ వచ్చి తను 2 కంట్రీస్ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక పక్కన ఆల్రెడీ నేషనల్ అవార్డు, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియన్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి దిగ్గజాల మధ్యలో మరో దిగ్గజం మా ఎస్జే సూర్య గారు. ఒకప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు యాక్ట్ చేస్తే ఫస్ట్ టైం ఎల్పి రికార్డ్స్ డైలాగ్స్ వచ్చినాయి, ఫస్ట్ టైం. అలాగే సూర్య గారికి కూడా ఫ్యూచర్లో ఆ రికార్డ్స్ వస్తాయన్నమాట, ఆ డైలాగ్స్ వినాలని. అంత ఇదిగా ఎక్కడైనా వాయిస్ వినపడిందంటే సూర్య గారు అంటున్నారు అన్నమాట. ఆ లెవెల్కి ఆడియన్స్లోకి ఆయన వెళ్ళిపోయారు. అద్భుతమైన వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఇటువంటి దిగ్గజాల మధ్య